అదే నాకు అర్థం కావట్లేదు. నేను స్కామ్లను వ్యతిరేకిస్తే స్కామ్ కి స్కీమ్ కి తేడా తెలియట్లేదు వాళ్ళకి. నేను జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల వలన ప్రజలకు చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పి నేను కేసు వేసానని చెప్పి వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు నేను మీ కన్నాల గురించి మాట్లాడుతున్నాను రా బాబు, ప్రజలకు ఇచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాడు. మీ లిక్కర్ కన్నాలు, మీ ఇసుక కన్నాలు, మీ మైనింగ్ కన్నాలు, మీ సిమెంట్ అమ్మకాలు, మీ సాక్షి పేపర్ అమ్మకాల గురించి నేను ప్రశ్నిస్తే ఏం ఫిర్యాదు చేసే ఉపయోగం ఉందా? ఇప్పుడు ఆ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అదే మరి కోర్టులో పచ్చి అబద్దాలు చెప్తున్నారు. అసలు నేను మాట్లాడిన దాని గురించి కాకుండా ఫైల్ చేసిన అఫిడవిట్ లో ఈయన ఇదే నేను అది ఎంపీని కాదు వైసీపీ ఎంపీ అన్నాడు అంటారు. అందుకని ఆ పిటిషన్ తీసుకుంటానికి వీల్లేదంటారు. కంటెంట్ చూడమని నేను అంటున్నా. ఓకే, నన్ను సస్పెండ్ చేస్తుంటే నేను వైసీపీ ఎంపీ అని అనుకుంటా. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ ఉంది. అవును, మీరు వెరిఫై చేయండి. అదే కదా డాక్యుమెంట్. మీరు పార్లమెంట్కి వెళ్ళి రఘురామకృష్ణరాజు ఏ పార్టీ ఎంపీ అని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు. అంటే ఇటువంటి ఫండమెంటల్స్ విషయంలో కూడా నన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ నేను ఎప్పుడు కూడా లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారనే అంటా. ఎప్పుడు ఆయన నన్ను ఏదో తిట్టాడు, నన్ను ఏదో ఆ ఫ్రాడ్ అన్నాడు, ఈ ఫ్రాడ్ అన్నాడు అని చెప్పి కాలుతుంది కదా, ఎక్కడో కాల్గొండ ఉంటుందా? భలే అన్నారు సార్ మీరు, ఏదంటే అదే సార్ అని అన్నాం కదా. ఉంటుందిగా మాకు కూడా. ఆయన కోపం రాలా? కోర్టు ఆఫీసర్ని నన్ను కూడా కామెంట్ చేశారని చెప్పి మాట్లాడాడు. కోపం ఆయనకే ఉంటుందా? ఇంగ్లీష్ ఆయనకు వచ్చా, మాకు రాదా? కోపం ఆయనకే ఉంటుంది, మాకుండదా? ఇంతకీ స్కీముల్లో స్కామ్లు జరిగినాయని చెబుతున్నారా లేదా? అది అసలు చెప్పనట్లా. ఇంకా అర్థం రాలా. అసలు ముందు నాకు వైసీపీ ఎంపీ అని అబద్ధం చెప్పాడు. అతని మీద ఉన్న కేసులు మీకు చెప్పలేదు సార్ మొత్తం. అరే నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఆ కేసులు నేను ఏదైతే పిల్లేసానో దానికి సంబంధించి ఎటువంటి కేసులు ఉన్నా సరే నేను చెప్పడం నా బాధ్యత. ఎటువంటి లేవని చెప్తే మీ మీద వ్యక్తిగతమైన కేసులు ఉంటే మీరు కేసు వేయకూడదని మన రాజ్యాంగంలో కానీ లేకపోతే కోర్టులో మ్యాండేట్ ఇచ్చినాయి. కేసు వేయొచ్చు, కానీ నా మీద ఇది ఉందని చెప్పాలి. ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్పినట్టు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా మీద 32 కేసులు ఉన్నాయని చెప్పకపోతే తప్పు. అందులో రాస్తే అతను పోటీ చేయొచ్చు. అలాగే అది రాస్తే నేను వేయొచ్చు పిల్లు. కానీ ఈ కేసుకి సంబంధించి నీ మీద ఏదన్నా, ఇందులో ఉన్న వ్యక్తులకు సంబంధించి నీ మీద ఏదన్నా కేసులుంటే ఆ కేసుల గురించి మెన్షన్ చేయాలి. అంతేగాని నేను చిన్నప్పుడు మా అమ్మ పర్సులో 10 రూపీస్ కొట్టాను సార్ అని ఇలాంటివి కాదు. మీ తల్లికి నీకు జరిగింది, లేకపోతే మీ తమ్ముడికి నీకు జరిగింది, మా తమ్ముడికి నాకు ఆస్తి తగాదా ఉంది సార్ అంటానికి బీవీగిరికి ఈ గుమస్తాగిరికి సంబంధం ఏంటన్నట్టు ఈ పిల్లిలో సంబంధం లేని వ్యక్తులకు సంబంధించి నాకు నీకు కేసు ఉందనుకో, ఆ కేసు గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన పని లేదు. అవి కూడా మెన్షన్ చేయక్కల్లా, ఎందుకంటే ఈ పిటిషన్ లో బాబాయ్ లేడు కనుక అది కూడా మెన్షన్ చేయక్కల్లా. సో అలాగా ఆయన నా మీద నేలాపనిందలు వేయచ్చు. సరే, ఎనీహౌ ఇంకొకటి, నేను ఎటువంటి బెనిఫిట్ నేను ఆశించట్లేదు, కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ లోనే వేసానని చెప్పి అబద్ధం చెప్పానట. ఏంటంటే ఈయన కేసు వేసినందువల్ల ఈయన ఎవరి మీద కేసు వేశాడో ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ కేసు వేసినందుకు ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు రేపు రాబోయే ఎన్నికల్లో నాకు ఓటేసే అవకాశం ఉంది కనుక అది ఆయనకి బెనిఫిట్ అవుతుందట. దానికి నానేటి చెప్తాను. ఏమండి, నాకేంటి సంబంధం? నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసా అంటే నేను ఓటీ దీనికి నామినేషన్ వేయలేదు కదా. నేను నామినేషన్ వేస్తే ఏదో బెనిఫిట్ కోసం అనొచ్చు. నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ఎంపీని అయినా ఇలాగా మరి మాట్లాడారు. స్కాములు జరిగినప్పుడు ఎంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు సార్ వాళ్ళకి.
స్కామ్ జరగలేదని ప్రూవ్ అంటే చేయొచ్చు కదా. ఆ స్కాములు జరగట్లేదని ప్రూవ్ చేయడానికి కంటెంట్ లేక అంటే స్కామ్ జరిగిందనేది నిజమేగా. అది పక్కా పేపర్లో అనుకుంటాం. వేరే వాళ్ళు ఇంకొకరు కూడా వేశారు అడ్వర్టైజ్మెంట్ల గురించి. అది నోటీసులు ఇచ్చింది ఫస్ట్ కోర్టు, సెకండ్ కోర్టు. మరి ఫస్ట్ కోర్టు అనుకుంటా. ఇప్పుడు స్కామ్ జరగకపోతే స్కామ్ జరగలేదు స్టడీ చెప్పేయచ్చు. ఇవన్నీ అడ్డదారులు ఎందుకు వాళ్ళకి? అదే అడ్డదారులు ఎందుకంటే ఆ దారిలో విషయం లేదు కనుక ఏది లాగి పీకి ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఇంకో 2 వాయిదాలు కొట్టారనుకోండి, ఎలక్షన్ అయిపోయింది. సో బహుశా మరి దానికోసం ఏమన్నా మరి వీళ్ళు అన్నట్టు అడ్వకేట్స్ అందరూ మరి ట్రై చేస్తున్నారేమో నాకు కొత్త తెలియదు. గవర్నమెంట్ అయితే ఇది ఇన్ఫెక్ట్ అవుతారు కదా. అదేం కాదు, అదే బట్ చూద్దాం. ఎందుకంటే మ్యాటర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇంకా మనం ఎక్కువ మాట్లాడితే ఏజీ గారికి కోపం వస్తుంది. సో ఆయన కోపం వస్తే ఆయన ఇంగ్లీష్లో మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటారు కాబట్టి డబ్ల్యూజీ గారు కాదు కదా. డబుల్ ఏజీ గారు, ఇది సింగిల్ ఏజీ గారే మాట్లాడుతున్నారు. సో అయ్యా, సో సిన్స్ ద మ్యాటర్ ఈస్ ఇన్ కోర్ట్, దయచేసి మీడియా మిత్రులు ఎక్కువ ప్రశ్నలు వేయొద్దని. సో కోర్టు తీర్పు వచ్చే వరకు మనం అందరం సంయమనం పాటిద్దాం. అలాగే ఏజీ గారు ఇంగ్లీష్లో నన్ను ఎక్కువ తిట్టేయద్దు సార్, మీ ఇంగ్లీష్ సూపర్ అండి, కానీ ఇంగ్లీష్ బాగుందని చెప్పి తిట్టేకండి. ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్. ఐ అటర్ యువర్ నేమ్ యాజ్ ద లెర్నెడ్ అడ్వకేట్ జనరల్. మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు అని మీడియా ముఖంగా కూడా మీకు నేను సారీ చెప్తున్నాను. ఎస్, సారీ చెప్తున్నాను. ఐ లైక్ యువర్ ఇంగ్లీష్, లవ్ యూ, ఐ రెస్పెక్ట్ యూ. కాబట్టి కోపగించుకోవద్దు, ఉన్నట్టు చెప్పండి. లేని మీ కంటెంట్ లేదని చెప్పి నామే పడిపోతే ఎలా? కంటెంట్కి మీ ఆర్గ్యుమెంట్ చెప్పలేక నామే పడిపోయి ఇంగ్లీష్లో నన్ను అలా తిట్టేసి. ఎనీ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఈక్వల్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ యాజ్ యువర్ ఎ లెర్నర్డ్ మ్యాన్. ఫ్రమ్ ఇల్లిటరేట్స్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్, బట్ ఫ్రమ్ ఎ లిటరేట్ లైక్ యూ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. థ్యాంక్ యూ. నో మోర్ క్వశ్చన్. ఇంక వదిలేండి బాబు. ఎక్స్పెక్ట్ చేయమని అది అంటే నా మనసులో ఏ లిటరేట్ ఉన్నాడో మీరు పట్టారా? ఇల్లిటరేట్స్ అంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ రివర్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఇల్లిటరేట్స్, బట్ ఫ్రమ్ ఎ లిటరేట్ లైక్ యూ ఐ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్. అది